గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పార్వతీ నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గత 30 ఏళ్ల నుంచి కుటుంబ పాలన నడుస్తోందని, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. తనకు అవకాశం ఇస్తే పొన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానంటున్న పార్వతీ నాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేశారు. పొన్నూరు నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పార్వతీ నాయుడు గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మేడం, మీ ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల్లో అనూహ్యమైన స్పందన అండి. అసలు బ్రహ్మరథమే. ఒక ఆడపడుచులాగా ఆదరిస్తున్నారు. ప్రతి ఇంటి వాళ్ళు బయటకు వచ్చి నన్ను ఆదరంగా సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారండి. ఎప్పుడు జనసేన పార్టీ యువకులు ఒకటే అని ఉండేది. ఈరోజు మహిళలు, పెద్ద వయసు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారండి నన్ను. జనసేన పార్టీ తరఫున మీరు నూతనంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు బలమైన నేతలు 30 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కొంటారు? కొత్తవంటి వ్యూహాలు ఏమైనా సిద్ధం చేశారా? వ్యూహాలంటే ఏమీ లేదండి. మా అస్త్రాలన్నీ నిజాయితీ, నీతి. ఇవే మా అస్త్రాలు. మా జనసేన అధ్యక్షుల వారు కూడా అదే అస్త్రాలు. మా అస్త్రాలకి ఏది తిరుగుండదండి, అంతే. ప్రజల నుంచి జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల్లో ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరండి, రైతులతో సహా ప్రతి ఒక్కరూ కూడా మా మేనిఫెస్టోని ఆదరిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని అందులో ఇన్వాల్వ్ చేసి ఉన్నది కనుక ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుందండి మేనిఫెస్టోకి మాత్రం. ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి అయితే కనిపించడం లేదు. ఏ వీధి చూసినా, ఏ గ్రామం చూసినా ఖచ్చితంగా మా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న సమస్యలను తీరుస్తామండి. ప్రజలకు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలని పిలుపునిస్తారు? ప్రజలకు ముఖ్యంగా నేను మనవి చేసుకుంటున్నది ఏంటంటే, ఈ రెండు పార్టీలు బలమైన పార్టీలు. వాళ్ళు ఎన్నో ప్రలోభాలకు కానీ, ఎన్నో ఆశలకు కానీ చూపిస్తారు. మనం ఏ ప్రలోభాలకు లొంగకుండా, డబ్బుకు కానీ ఇంకా వేరే విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా జనసేనకు ఓటు వేసి, గాజు గ్లాస్ గుర్తునే ఓటు వేసి, నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, మన గుంటూరు ఎంపీ గారు శ్రీనివాస్ యాదవ్ గారిని ఎంపీగా, మన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేసి తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నానండి. మేము ఈ జనసేన జెండాని ఖచ్చితంగా పొన్నూరులో ఎగరవేసి తీరుతామండి. సీఎంగా చేసి తీరుతామండి పవన్ కళ్యాణ్ గారిని. జై జనసేన. తెలుగింటి ఆడపడుచుగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మేము ముందుకు వచ్చాను. నాకు ఒక అవకాశం ఇస్తే పొన్నూరు నియోజకవర్గంలోనే ప్రజా సమస్యలను తీరుస్తాం, అమరావతి అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా ఆశీర్వదించాలని పార్వతీ నాయుడు గారు కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, పొన్నూరు నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.